డేట్స్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన దురదృష్టకరమని 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోవడం బాధాకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారంతా కూడా సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఆయన. రెస్క్యూ ఆపరేషన్ కోసం రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారని వివరించారు. ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీంలను వెంటనే విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఆ యొక్క ప్రమాదం జరిగినటువంటి సంఘటనకు పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడి అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రానికి హామీ ఇచ్చి, ఆ తర్వాత మరి మిలిటరీకి సంబంధించి, ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులను, సిబ్బందిని కూడా రిహాబిలిటేషన్, ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కోసం పంపించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇటీవల ఉత్తరాఖండ్లో కూడా ఈ రకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కొంతమంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా కష్టపడి అక్కడ ఉన్నటువంటి కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను కూడా పంపాలని నేను అమిత్ షా గారిని కోరినప్పుడు ఆ అనుభవం ఉన్నటువంటి అధికారులను కూడా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సంఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా పంపడం జరిగింది. కాబట్టి నేను ఇప్పటికైనా మరి ప్రభుత్వాన్ని, అధికారులందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందులో చిక్కుకున్నటువంటి కార్మికులు మరి ప్రాణాలతో సురక్షితంగా బయటికి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఏ రకమైనటువంటి సహాయమైనా కూడా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క సిబ్బందిని రక్షించే విషయంలో మరి పూర్తి అంకిత భావంతో ముందుండి సహకారం అందిస్తామని చెప్పి మనవి చేస్తున్నాను. మరి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఈ సంఘటనలో చిక్కుకున్నటువంటి కార్మికులు ఇప్పటికే చాలామంది బయటకు వచ్చారు. మిగిలిపోయినటువంటి చిక్కుకున్నటువంటి 8 మంది కూడా త్వరలోనే బయటకు వస్తారనేటువంటి విశ్వాసము నాకుంది. రావాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను.